ఫ్రెండ్స్, ఈరోజు మడత కాజా చేయడానికి ఇదిగోండి 1 కప్పు మైదా పిండి, అందులో చిటికెడు ఉప్పు వేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ ఒకేసారి పోయకుండా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ముద్దలాగా మెత్తగా కలుపుకొని మూత పెట్టి పెట్టేయాలి 1 గంట. పిండికి 1.5 కప్పు పంచదార తీసుకొని 1 కప్పు వాటర్ వేసి చక్కగా ఉడకనిద్దాం. తీగ పాకం కాకుండా కొద్దిగా లైట్గా బంకగా వచ్చినట్టు చూసుకోవాలి. పంచదార వేసి అలా వదిలేయకూడదు. ఇలా కొంచెం కరిగేదాకా కలుపుకోవాలి, లేకపోతే కింద అంటుకొని అది క్యారమెల్లాగా అయిపోయింది. చూసారా? పిండిని బాగా పిసికేసి 3 భాగాలుగా చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకోవాలి. 3 కూడా చపాతీ చేశాక కొద్దిగా నెయ్యి రాసుకుంటే స్మెల్ బాగుంటుంది, నెయ్యితో చేసినట్టు. దీని మీద పొడి పిండి కూడా కొంచెం చల్లుకోవాలి. ఇలాగే 3టికి రాసుకోవాలి. ఇలా 3టికి రాసి ఇప్పుడు మడత పెట్టుకోవాలి. అలా టైట్గా చుట్టుకోవాలి. అదిగోండి. లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ పోసి ఇలా అద్దుకొని ఇలా చుట్టేయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. పెద్దవి కాకుండా ఇలా చిన్నవి కట్ చేసుకోవాలి. నేను చేసిన పిండికి 17 వచ్చినాయి. ఇలా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కసారి వేలుతో ఒత్తుకుంటే చాలు, లేకపోతే విడివిడిగా రావు. కొద్దిగా నెయ్యి వేసుకోండి, కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. చల్లారకుండా మూత పెట్టి పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కుతుంది, దీంట్లో వేద్దాం. కాగనివ్వకూడదు, కొద్దిగా వేడెక్కగానే వేసేయాలి, ఎందుకంటే అది పచ్చిగా ఉంటాయి. ఇలా ఒక్కొక్కటి వేసేసి చక్కగా కాలనివ్వాలి. చేసి మంట తగ్గించేయాలి. తక్కువలో ఉంటేనే మంట, అప్పుడు బాగా వేగుతాయి, మెల్లిగా పైకి వస్తాయి. అవి పెట్టి వేపితే పొరలుగా విడిపోయి అలా పైకి వస్తున్నాయో పైకి తేలుతాయి. ఇలాగా మెల్లిగా కాలనివ్వాలి. ఇందులో 1 స్పూన్ నిమ్మకాయ పిండుకొని ఇలాగా నిమ్మకాయ రసం వేసుకుంటే గట్టి పాకంలో అవ్వదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం గోరువెచ్చగా ఉండగానే పాకంలో వేసుకోవాలి, లేకపోతే బాగోదు. ఇదిగోండి, అయిపోయింది. చూసారా ఎలా ఉన్నాయో? చూడడానికి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చూసారా జ్యూసీగా ఎలా ఉందో?